చాలా మంది నేను అల్లరి చేస్తా అంటారు కదా, మా నాన్న ఈ రోజు ఎంత అల్లరి చేస్తాడో మీ అందరికి చూపిస్తా. ఆయన అల్లరి మొత్తం మీకు చూపించిన తర్వాత కూడా ఇంకా నేను అల్లరి చేస్తున్నా అంటే అప్పుడు మాట్లాడుకుందాం. బాలిక రా బాలిక రా, ఈ కన్య మోసం చేస్తుంది. 2 బాంబులు పెట్టిన కన్యకి ఏ సందు పోయినా మంది మా షాపు అమ్మ పొద్దు నుంచి ఏమైనా దిష్టి తీసేస్తానా ఏ మీడియా ఇచ్చేస్తాగా అది ఎదురుపెట్టాలి. అల్లరి చూస్తూ కూడా ఇంకా నేను అల్లరి చేస్తున్నాను అంటారా? నానే అంత అల్లరి చేస్తున్నప్పుడు నేను ఇంకెంత అల్లరి చేయాలి? వీళ్ళతో కలిసి వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ చేస్తాడు మా నాన్న. అల్లరికి ఆపుండదు, నా నోరుకి ఆపుండదు. కాలిస్తే కాల్చారు కానీ వీళ్ళు జాగ్రత్తగా అయినా ఉండాలి కదా. మా పహిల్మాన్ పొట్ట కాలిపోయింది ఈ రోజు. పైన కనీసం చిన్న మరక పడలేదు కానీ లోపల మాత్రం బాగా కాలిపోయింది. డాడీకి తోడుగా మా తాతయ్య వాళ్ళు అందరూ కలిసి అంటే తందానా అంటారు. నుంచొని బాంబులు కాలుస్తుంటే అడ్డంగా నుంచుంటారా ఎవరైనా? పక్కకు జరగాలి కదా. కాకపోతే ఏమవుతుంది చెప్పండి, ఇలా పొట్ట కాల్చుకోవడం తప్ప. డైలాగ్ మళ్ళీ చెప్పు. నువ్వు తాగుమోతోళ్ళు అనొద్దు. నువ్వు ఎందుకు? వాళ్ళు ఎంత బుద్ధిమంతులు అయితే తాగుమోతోళ్ళు అయ్యారో నువ్వు అర్థం చేసుకోవాలి. ఓరి బాబోయ్, మంచోళ్ళు ఎవడు లేడు. ఏంటి తాగుపోతున్న అందరు మంచోళ్ళేనా? యాక్చువల్ గా మీ అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తే నన్ను మాత్రం వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై.